సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కప్పం కడితేనే మైనింగు, నిబంధనలకు పాత్ర, కూటమి నేతల జాతర, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు, 50% పైగా తగ్గిన గనుల శాఖ ఆదాయం, బినామీలకు ఖనిజాన్ని స్వీకరిస్తామంటేనే లీజులు లేకపోతే ఎంతగా బట్టి వల్ల అనుమతి నిరాకరణ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్, కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం, టీడీపీ అక్రమార్కులకు మాత్రం పచ్చజెండా, నెల్లూరులో అడ్డగోలుగా క్వాడ్జ్ మైకా దోపిడీ, ముఖ్యనేత అండతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ, ముఖ్యనేతకు ఏటా 600 కోట్లు ఇచ్చారు ఒప్పందం. అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకి యత్నం, ఇందులోనూ ముఖ్యనేతకు 50% వాటా, ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ మీద టీడీపీ నేతల పెత్తనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ బేసిక్గా ఒకటే, మైనింగ్లో సంపాదించుకునేవాడి పట్ల ఎవ్వడికి సానుభూతి లేదు, ఆ సంపాదించుకునేవాడు ట్రబుల్ అవుతుండటం పట్ల కూడా ఎవ్వడికి సానుభూతి లేదు. అలాగ మైనింగ్ చేయిస్తుండటం వలన జీతాలు తీసుకుంటూ కూలీలు చేస్తున్నటువంటి కూలీలకి ఇదేం పట్టట్లా. ఎందుకు? కొన్ని రోజుల పాటు చూస్తారు, ఇక్కడ పని దొరకలేదంటే వేరే చోటకి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. 2 రోజులు ఫీల్ అవుతారు, తర్వాత వీడు కాకపోతే ఇంకో చోటకని వెళ్ళిపోతారు. తద్వారా వాళ్ళు ఫీల్ అవ్వట్లా. ఇదివరకు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు జగన్ ఇచ్చాడు, కానీ జగన్నే ఓడించలేదా? ఎందుకు ఈ వార్తలు రాసుకునే ప్రయోజనం? ఇంకోటి, రాష్ట్రానికి ఆదాయం వస్తుందా లేదా, జనమే పట్టించుకోవట్లేదు. రాష్ట్రానికి మైనింగ్లో ఆదాయం వస్తుందా లేదా, రాష్ట్రంలో మైనింగ్ జరుగుతుందా లేదా, ఈ కారణంగా పోనీ మైన్లు ఆగితే కాస్త పర్యావరణమైన బాగుపడుతుంది అనుకుంటే పోలా.